రైట్ టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇన్ఫాక్ట్ ఏఐసీసీ భేటీలో ఆల్రెడీ హైకమాండ్ నిర్ణయం తీసేసుకున్నట్టుగా తెలుస్తోంది. బీసీ నేత వైపే అధిష్టానం మొగ్గు చూపింది. మహేష్ కుమార్ పేరు త్వరలో అధికారికంగా ప్రకటించబోతోంది ఏఐసీసీ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసింది అధిష్టానం. ఏఐసీసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బీసీ నేత వైపే మొగ్గు చూపించింది హైకమాండ్. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పదవి, లక్షలాది కార్యకర్తలకు నాయకుడు, ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం విస్మరించలేని స్థాయి. అలాంటి ఒక బాధ్యతాయుతమైన పదవికి మహేష్ కుమార్ గౌడ్ పేరును ఫైనల్ చేసింది అధిష్టానం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ముగ్గురి నలుగురి పేర్లను కన్సిడరేషన్లోకి తీసుకున్నా ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపించింది అనే దానికి సంబంధించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆయనకు కలిసి వచ్చిన అంశాలేంటి? నెంబర్ 1, మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. అలానే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సీటును సైతం త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడ్డారు. అలాగే ఎమ్మెల్సీగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. టీపీసీసీ కార్యక్రమాల నిర్వహణలో సక్సెస్ అయ్యారు. అలాగే సీనియర్ల మధ్య సమన్వయంలో ఆయన చాలా కీ రోల్ ప్లే చేశారు. అనేక సందర్భాల్లో ఆయా నేతల మధ్య సయోధ్య కుదర్చడం కానీ, ఆయా నేతల మధ్య మీటింగ్కి ఆయన మధ్యవర్తిగా, వారధిగా ఉండడం కానీ చేశారు. సో రేవంత్, భట్టి, ఉత్తమ్కు సన్నిహితుడిగా కూడా ఒక ముద్ర ఉంది ఆయన మీద. అన్నిటికీ మించి వివాదరహితుడిగా పార్టీలో గుర్తింపు ఉంది. ఎవరి నుంచి వ్యతిరేకత లేకపోవడం ఒక ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేసులో ముగ్గురు నలుగురు పేర్లు వచ్చినా సరే మహేష్ కుమార్ గౌడ్ వైపే ఏఐసీసీ మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. టీపీసీసీ రేసులో చాలా మంది పోటీ పడ్డారు. కానీ అధిష్టానం మహేష్ కుమార్ని ఎందుకు ఎంపిక చేసింది? అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇక లాంఛనమేనా పేరు ప్రకటన? ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఏఐసీసీ వర్గాల్లో అయితే ఆయన పేరే గట్టిగా వినిపిస్తుంది. ఈ సమావేశం జరిగిన తర్వాత బయటకు వచ్చిన పేరు అది. ప్రధానంగా నలుగురు పేర్లు మొదటి నుంచి కూడా వినిపించాయి. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి పీసీసీ పదవిని కట్టబెట్టాలనుకుంటే కనుక మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి ఈ ఇద్దరు పేర్లే ప్రధానంగా వినిపించాయి. ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇస్తారన్న చర్చ జరిగింది. అలా కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చే పక్షంలో సంపత్ కుమార్ పేరు, ఎందుకంటే ఇప్పుడే ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఒక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆయన పేరు కూడా గట్టిగా వినిపించింది. లేదు ఎస్టీలకు ఇవ్వాలి అనుకుంటే కనుక బంజారా సామాజిక వర్గానికి చెందిన బలరాం నాయక్, ఆయన గతంలో కేంద్ర మంత్రిగాను చేశారు, ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు. ఆయన రేవంత్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయనకైనా ఇస్తారు అన్న చర్చ జరిగింది. అయితే చివరికి అధిష్టానం అత్యధిక సంఖ్యాబలం ఉన్న ఓబీసీల వైపే మొగ్గు చూపినట్టుగా తెలిసింది. ఓబీసీ ఓటు బ్యాంకుని కాపాడుకోవాలి అని అంటే పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకే ఇవ్వాలి అన్న ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. సరే, ఇక బీసీలకు వచ్చినప్పుడు ఒక పేరు కాదు, 2 పేర్లు ప్రధానంగా వచ్చాయి. మరి ఆ ఇద్దరిలో మహేష్ కుమార్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి అన్నది మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. మహేష్ కుమారా లేకపోతే మధు యాష్కియా? మధు యాష్కి విషయానికి వచ్చేసరికి ఆయనకి అధిష్టానం పెద్దలతో ముందు నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. 10 ఏళ్ల పాటు ఆయన ఎంపీగా పనిచేశారు. అది కూడా యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు చేశారు. కాబట్టి ఆయనకి ఢిల్లీ స్థాయిలో ఉండాల్సిన పరిచయాలు, అధిష్టానంలో ఉండాల్సిన క్లోజ్ కనెక్షన్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నాలు గట్టిగానే చేసుకున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ విషయానికి వచ్చేసరికి ఆయన కింది స్థాయి నుంచి, ఎన్ఎస్యుఐ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ అనుబంధ విభాగాల్లో పనిచేస్తూ వచ్చారు. తర్వాత యూత్ కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ, మధ్యలో ఏ పార్టీను మారకుండా సుదీర్ఘకాలం కాంగ్రెస్ తోటే ఉంటూ అనుబంధ సంఘాల నుంచి పనిచేస్తూ వచ్చిన సీనియారిటీ కూడా ఉంది. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గాను ఉన్నారు. ఇవన్నీ కన్సిడర్ చేసి రేవంత్ రెడ్డి చాయిస్ని కూడా, ఆయన అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆయన వైపు మొగ్గు చూపిందేమోనన్న చర్చ ప్రస్తుతం ఇక్కడ ఏఐసీసీలో జరుగుతుంది. రైట్ మహాత్మా. సో కౌన్ బనేగా పీసీసీ చీఫ్కి ఆన్సర్ గౌడ్ బన్ గయా పీసీసీ చీఫ్ అని చెప్పి తెలిసిపోతుంది. ఇక లాంఛనమే ప్రకటన. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది.